హాయ్ అండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ గారెలు తినడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అనమాట. గారెల పిండి రుబ్బేటప్పుడు ఈరోజైతే చికెన్ కర్రీ తినాలనిపించింది గారెలతో పాటు. నేను మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ కాంబినేషన్ కంపల్సరీ ఉంటుందండి. చికెన్ కర్రీ గారెలు అనేది కంపల్సరీ వేస్తాను. అన్ని ఐటమ్స్తో పాటు ఈ ఐటమ్ కూడా ఉంటుంది. గారెలు వేసేటప్పుడు చిన్న టిప్ చెప్తాను చూడండి. గారెలు నూనె పీల్చకుండా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే గారెల పిండిలో 2-3 స్పూన్లు వరిపిండి కలుపుకోండి. ఏమి గట్టిగా రావు. గారెలు అనేవి నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. నేనైతే గారెలు వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీలోకి అయితే కంపల్సరీ ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, అల్లాన్ని మిక్సీ బట్టి వేసి కలుపుతారనమాట. ఇలా అయితే నాకు నచ్చుతుంది గారెలు. ఇంకా కర్రీ అనేది కొంచెం పులుసులా ఉంటేనే బాగుంటుంది కదా గారెలోకి. అలా చేసేసుకున్నాను. ఇంకా గారెలు అనేవి వేసేస్తున్నాను అనమాట. చూడండి చాలా నీట్గా వస్తాయి. పైన అనేది నూనె పీల్చకుండా గారె అనేది క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.